ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్లాంట్లను పరిశీలించిన ఆయన డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉందని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ల విక్రయాలపై కమాండ్ కంట్రోల్కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. తప్పుడు ప్రచారాలపై కేసులు పెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గ్యాస్ సప్లై వరకు ప్రస్తుతానికైతే ఎక్కడ ఇబ్బంది లేదు. మన జిల్లాకు కావాల్సిన అన్ని ఇక్కడ బాటిలింగ్ ప్రాపర్గా జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక రోజుకి లక్షల సిలిండర్ బాటిలింగ్ చేసే కెపాసిటీ ఇక్కడ ఉంది. ఎవరు ఎక్కడైనా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు లేదా బ్లాక్ మార్కెట్ కొనుక్కోవాలని ఆలోచన కూడా చేయొద్దు. అలాగే బ్లాక్ మార్కెట్లో అమ్మడం కానీ లేదా దాచిపెట్టడం కానీ హోర్డింగ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డొమెస్టిక్ సిలిండర్స్ వరకు గ్యాస్ వరకు సప్లై సరిపోయేంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా జిల్లాలో ఒక రోజుకి 16,000 సిలిండర్స్ కన్జ్యూమ్ అవుతాయి. ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ముగ్గురు కలిపి 25,500 సిలిండర్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి మన దగ్గర.